ఇవాల్టి వార్తలు వాస్తవంలో దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ తీసుకుందాం. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ప్రధాన వార్త మనం చూస్తున్నాం. మూసి మజిలీ కథలు అంటూ కూడా ఇవాటి నుంచి సిరీస్ స్టార్ట్ అవుతుంది. నమస్తే తెలంగాణలో జనం కళ్ళు మూసి బాబు చూపిన బాటలో రేవంత్ అని వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. అప్పుడు నందనవనం, ఇప్పుడు రివర్ ఫ్రంట్. మూసీపై నాటి బాబు ప్లాన్ మళ్లీ తెరపైకి. సింగపూర్ కంపెనీకే మాస్టర్ ప్లాన్ బాధ్యత మెయిన్ హార్ట్కు అప్పగిస్తూ ఉత్తర్వులు. అమరావతిని యాగం చేసిన కంపెనీ ఇదే. అమరావతి ఎంత ఇబ్బందులు పడ్డదో, అమరావతి రాజధాని అని, అమరావతి రాజధాని కాదు అని అక్కడ భూముల సేకరణ జరిగి రైతులు భూములు ఇచ్చే తర్వాత అమరావతి అనేది ఎంత ఇబ్బందులు పడిందో చూసాం. అమరావతిని డెవలప్ చేస్తామని ఏవైతే కంపెనీ చెప్పిందో మెయిన్ హార్ట్ కంపెనీ, దానికే అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయిపోయాయి. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాటలోనే ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి నడుస్తున్నాడని పొలిటికల్ సర్కిల్స్లో చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. పావులు కదుపుతున్నది ఎవరు, పాచికలు విసురుతున్నది ఎవరు? నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు ఇవాటి నుంచి. ఇదే సంవత్సరం 2024 కదా, కానీ ఎందుకో 25 ఏళ్ళు వెనక్కి తిరిగినట్లు మనమంతా 1999 2001కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది. కారణం మూసీ కూల్చివేతల వ్యవహారం. మూసీ ప్రాజెక్టు తన మానస పుత్రిక అని రేవంత్ ఎంతగా చెబుతున్నా ఇది వైఎస్ ఆలోచన అని కేవీపీ లాజిక్కులు లాగినా చరిత్ర అందుకు సహకరించడం లేదు. ఎందుకంటే మూసీ తీరంలో ఉన్న పేదలను తొలగించి దాన్ని వాణిజ్య కేంద్రంగా మలచాలన్న అసలు ఆలోచన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది. ఆనాడు చంద్రబాబు ఏం చేశారో ఆయన సహచరుడు లాంటి శిష్యుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు నాడు చంద్రబాబు నందనవనం అని పేరు పెట్టారు. ఇప్పుడు రేవంత్ దీన్ని ఆధునిక భాషలో రివర్ ఫ్రంట్ అన్నారు. నాటి సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజిత కొత్త తెలంగాణతో పాటు ఏర్పడినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్కి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బాటలోనే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మూసీ పూర్తి సుందరీకరణ, మూసీ పూర్తి ప్రక్షాళన అనేది అసలు బీజం నాడు చంద్రబాబు నాయుడు వేశారు. అదే బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి నడుస్తున్నారనేది వార్త మనం చూస్తున్నాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. గడువు పెట్టి మరి 6 గ్యారెంటీలు ప్రకటించింది. అందులోనూ 13 ఉప హామీలు ఉన్నాయి. వీటిలో ఎక్కడ మూసీ ప్రస్తావన అనేది లేదు. కానీ 6 నెలలు తిరక్క ముందే, 1 అర తప్ప ఏ గ్యారంటీ అమలు కాకముందే అకస్మాత్తుగా హఠాత్తుగా మూసీ ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది. దీని ఖర్చు అక్షరాల 1,50,000 కోట్లు. ప్రపంచంలో ఏ నదీ సుందరీకరణ ప్రాజెక్టు కూడా ఒక దేశం ఇంతటి స్థాయిలో ఖర్చు చేయలేదు. మరి ఎందుకు ఇంత 1,50,000 కోట్లు మూసీకి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది? నిన్న నమస్తే తెలంగాణ దినపత్రికల్లో మనం చూసాం, దేశంలో అనేక రాష్ట్రాల్లో, వేర్వేరు రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళన పేరు మీద ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. కానీ అన్నీ కూడా చివరికి అవి ఫెయిల్యూర్స్గానే మిగిలిపోయినాయి. వాటికి కేటాయించినటువంటి అమౌంట్ కానీ, వాటికి పెట్టినటువంటి డబ్బులు కానీ పూర్తిగా నీళ్ల పాలైన తప్పించి ఏది కూడా ముందుకు వెళ్ళలేదు. అన్నీ కూడా వైఫల్యాలు చెందినాయి. అటువంటి వైఫల్యాలు మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వేరే నదుల విషయంలో అనుభవంలో ఉన్నా కూడా దాదాపుగా దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక భారీ స్థాయిలో 1,50,000 కోట్ల ఒక మూసీకే ప్రభుత్వం ఎందుకు పెడుతోంది అనే ప్రశ్నలు అందరిలో కూడా వస్తున్నాయి. 6 గ్యారెంటీల అమలుకు అడుగు ముందుకు పడతలేదు. కానీ మూసీ కోసం మాత్రం ఆగబేగలపైన కూల్చివేతలు జరుగుతున్నాయి. 6 గ్యారెంటీలకు సంబంధించి చిన్న సర్వే కూడా జరగట్లేదు. కానీ యంత్రాంగం అంతా మూసీపై మూకుమ్మడి సర్వే చేస్తోంది. 6 గ్యారెంటీల అమలుపై సర్కారు సమీక్షిస్తున్న దాఖలాలు లేవు. కానీ మూసీ ప్రాజెక్టుపై ప్రతిరోజు సమీక్షల సందడే. 1,000 కోట్లు అవసరమయ్యే 6 గ్యారెంటీల అమలుకు నిధులు లేవట. కానీ 1,50,000 కోట్లు ఖర్చయ్యే మూసీకి ప్రణాళికలు మాత్రం సిద్ధం చేస్తోంది ఈ ప్రభుత్వం. మూసీ సుందరీకరణ, మూసీ ప్రాజెక్టు అక్కడ 1,50,000 కోట్లు వెచ్చించి చేయాల్సినటువంటి అత్యంత అవసరం ఏముంది? ఆగమేఘాల మీద దాన్ని ఎందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తోంది? 6 గ్యారెంటీలు ప్రజలకు హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో ఇంకా 13 ఉప హామీలు ఉన్నాయి. ఇంకా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చాల్సినటువంటి అంశాలు చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి. ఇంకా మొదలు కూడా కాలేదు. వాటన్నింటినీ పక్కన పెట్టి కేవలం మూసీ సుందరీకరణతోటే మాత్రమే ఎందుకు ప్రభుత్వం ముందుకు పోతుంది? మూసీ ప్రాజెక్టుని ఎందుకు టేకప్ చేస్తోంది అంటే మొత్తం అది చంద్రబాబు నాయుడు కన్సర్నల్లోనే, ఆయన అడుగుజాడల్లోనే, ఆయన చెప్పిన కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసమే, తద్వారా వీళ్ళందరూ ఒక భారీ కుంభకోణానికి పాల్పడడం కోసమే అన్నటువంటి విమర్శ చాలా బాహాటంగా వినిపిస్తోంది. రైట్, దీనికి సంబంధించినటువంటి పూర్తి వార్తలు కూడా మనం లోపల పేజీలో చూడొచ్చు. బాబు మానస పుత్రిక రేవంత్ ప్రాజెక్ట్. చంద్రబాబు హయాంలోనే తెరపైకి మూసీ సుందరీకరణ పనులు వచ్చినాయి. నందనవనం పేరిట పేదల తరలింపు అప్పట్లో గాయి చేసింది కాంగ్రెస్. కేసీఆర్ హయాంలో మూసీ ప్రక్షాళన, పేదల జోలికి వెళ్లకుండా ప్రణాళిక. కానీ ఇప్పుడు ఇండ్లు కూల్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ బాబు దోస్తు ఈశ్వరన్ కంపెనీకే మూసీ మాస్టర్ ప్లాన్ బాధ్యతలు 166.48 కోట్లతో మెయిన్ హార్ట్కు అప్పగిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ వయా అమరావతి అనేది అప్పుడు అమరావతిని
ఆ కంపెనీ ఎట్లా చేసిందో ఇవాళ మూసీని కూడా అదే రకంగా చేయబోతుందంటూ కంపారిటివ్ వార్త మనం చూడొచ్చు. మూసీ లెక్కలకే ఢిల్లీకి పాలన గాలికి వదిలి సీటు కోసం ఢిల్లీ టూర్లు, ఢిల్లీ పర్యటనలతో రాష్ట్రానికి తెచ్చిందెంత, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు, 4 బ్రదర్స్ కోసమే 4th సిటీ, హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలు, తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నావు, సీఎం రేవంత్ రెడ్డి తీరుపైన కేటీఆర్ ఫైర్ అయ్యారు. సో మూసీ పేరుతో ఇవాళ హైడ్రా పేరుతో మొత్తం రియల్ ఎస్టేట్ రంగమే హైదరాబాద్లో పూర్తిగా పడకేసింది, పూర్తిగా కుదేలవుతుంది. ఎవరైతే అక్కడ డబ్బులు పెట్టి పైసా పోగు చేసుకుని అక్కడ ఇండ్లు కొనుక్కున్నారో, అక్కడ ఎప్పటి నుంచో జనావాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుబులు పట్టుకుంది, భయం పట్టుకుంది. మా బతుకులు రోడ్డు మీద పడేస్తున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. సో దీంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలవుతున్నటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇక మరొక ఇంపార్టెంట్ వార్త చూస్తున్నాం మనం. బట్టి సినిమా అటర్ ఫ్లాప్. హైడ్రా మూసీపై మంత్రి బట్టి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. లండన్, జపాన్ నదుల వీడియోలు ప్రదర్శించారు. విలేకరుల ప్రశ్నలకు ఎదురు ప్రశ్నే సమాధానంగా కనిపించింది. అయితే నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మూసీ ఎట్లా ఆక్రమణకు గురైంది, లేదంటే చెరువులు ఎట్లా ఆక్రమణకు గురైనాయి అనేది నిన్న ఆయన చూపించారు. అయితే 2014 నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి 2014 నుంచే ఎందుకు ఎంచుకున్నారు, 2014 నుంచి 2023 వరకు మాత్రమే ఎందుకు చూపించారు, యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి 1956 నుంచి మొన్నటిదాకా పరిపాలించింది కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం ప్రభుత్వాలు మాత్రమే. సో అప్పటిదాకా 2014 బిఫోర్ వరకు, 1956 నుంచి 2014 బిఫోర్ వరకు అప్పుడు కదా మ్యాప్లు విడుదల చేయాలి, అప్పుడు కదా నిజంగా ఎన్ని చెరువులు కబ్జాకు గురైనాయి, అసలు ఎన్ని చెరువులు ఉండే హైదరాబాద్లో, ఎన్ని జలవనరులు ఉండే, వాటన్నింటి సంఖ్య అనేది అప్పటి నుంచి శాటిలైట్ మ్యాపింగ్ తీసి అప్పుడు షో చేయాలి టోటల్గా. కానీ 2014 నుంచి 2023 వరకే కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కబ్జాలు జరిగాయనేది ఎందుకు అదే చెప్పి ఒక గత ప్రభుత్వం పైన విష ప్రచారం చేసే ప్రయత్నం మాత్రం జరుగుతుంది తప్పించి దీంట్లో జెన్యూనిటీ లేదు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్ నగరాన్ని కాపాడాలి అనుకుంటే కనుక, హైదరాబాద్లో ఇటువంటి కబ్జాలు జరిగాయని చెప్పే నిజమైన ఉద్దేశమే ఉంటే కనుక టోటల్గా 1956 నుంచి లేదా 1994 నుంచి, అట్లీస్ట్ 1994 నుంచి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో అప్పటి నుంచి 1994 నుంచి కూడా మ్యాప్స్ తీయొచ్చు. కానీ చాలా వరకు ఎప్పటి నుంచో ఒక ప్రశ్నలు లేవనెత్తారు ప్రజలు, వాటి కోసం ఫైట్ చేసినటువంటి అనేకం చెరువులు ఉన్నాయి. బతుకమ్మ కుంట, అమర్పేట బతుకమ్మ కుంట కావచ్చు, తర్వాత ఇక్కడ దుర్గం చెరువులో ఉన్నటువంటి నివాసాల వైపు కూడా, అక్కడ దుర్గం చెరువులో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఉన్నారు. అక్కడ ఆయన ఇల్లు పూర్తిగా FTLలో ఉందని చాలా క్లియర్ కట్గా తెలిసినప్పటికీ కూడా సో నిన్న దుర్గం చెరువు ఆక్రమణల గురించి ఎందుకు నిన్న బట్టి విక్రమార్క నిన్న షో చేయలేదు? దుర్గం చెరువు అనేది పూర్తిగా FTLలో ఉన్నది, పూర్తిగా బఫర్ జోన్లో అక్కడ నివాసాలన్నీ వెలిసినాయి. మరి అటువంటి దాన్ని దుర్గం చెరువు జోలికి దుర్గం చెరువు మ్యాప్, శాటిలైట్ ద్వారా ఉన్నటువంటి మ్యాప్ నిన్న ఎందుకు చూపించలేదు అన్నటువంటి ప్రశ్నలు ఇక్కడ మనం వేస్తున్నాం. బతుకమ్మ కుంట, అది అంబర్పేటలో బతుకమ్మ కుంట అనేది చాలా ఫేమస్ ఉండేది, కానీ టోటల్గా బతుకమ్మ కుంటనే మాయం చేశారు కాంగ్రెస్ హయాంలో. దాని గురించి ఎందుకు చూపించలేదు అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి ఇవాళ. కావాలనే కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించడం కోసం మాత్రమే నిన్న బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పనికొచ్చింది తప్పించి నిజంగా వాస్తవాలు వెల్లడి కాలేదనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ కుంట ఎవరి హస్తగతం? మేడ్చల్ మల్కాజ్గిరి నాగారం గ్రామంలో వడ్డరవాణి కుంట ఉందని, ప్రస్తుతం ఈ కుంట పూర్తిగా కబ్జాకు గురైందని బట్టి విక్రమార్క చూపిన మ్యాప్ ఇది. సో మనం చూస్తున్నాం ఇది పూర్తిగా మొత్తం కబ్జాకు గురైందనేది ఆయన చెప్పారు. అయితే 2014 మ్యాప్లో కుంటలో ఎక్కడా చుక్క నీరు కూడా కనిపించలేదు. అంటే 2014కు ముందే కుంట కబ్జాకు గురైనట్లేనని, అప్పుడు కాంగ్రెస్ పాలనే ఉండేదనే నెటిజన్లు అనుకుంటున్నారు. సో ఇది 2014, ఇది 2023. అయితే నిన్న బట్టి విక్రమార్క దీన్ని షో చేశారు. ఇక్కడ ఎక్కడా కూడా అప్పుడు చెరువు అనేదే లేదు, ఆల్రెడీ అప్పుడే ఆక్రమణకు గురైనట్టుగా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో చెరువులోకి నీళ్లు రాకుండా ఎటువంటి ఆక్రమణలు జరగాలో ఆ ఆక్రమణలు అనేది అప్పుడే జరిగిపోయింది. కానీ ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినా కూడా 2014 ముందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని పూర్తిగా చాలా స్పష్టంగా తెలుస్తున్నా కూడా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందనేది ఒక బీఆర్ఎస్ అకౌంట్లో వేస్తున్నారంటూ నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. లేనిది ఉన్నట్టు బట్టి కనకట్టు, నీళ్లు లేని చోట చెరువులు ఉన్నట్టు ప్రజెంటేషన్. 2014 తర్వాత 20, 1956, 2014 మధ్య 225 చెరువులు కబ్జా అయినట్లు వెల్లడి. కాంగ్రెస్ టీడీపీ హయాంలోనే ఇవన్నీ చాలా స్పష్టమవుతుంది. బట్టి విడుదల చేసిన రిపోర్ట్ చూస్తుంటే కాంగ్రెస్ టీడీపీ హయాంలోనే ఎక్కువ శాతం చెరువులు కబ్జా అయినట్టు స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలోని చెరువుల ఆక్రమణలు, 2014కు ముందు కూడా ఆక్రమణలు. ప్రస్తుతానికి FTL పైన దృష్టి. మూసీ బడ్జెట్ 1.5 లక్షల కోట్లు కాదు, ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు. డిప్యూటీ సీఎం బట్టి స్పష్టీకరణ. అంటే ముఖ్యమంత్రికి
ఉప ముఖ్యమంత్రికి సమన్వయం లేదు అనేది చాలా క్లియర్గా మనకు తెలుస్తోంది. సో అదే ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. సీఎంది ఒక మాట, డిప్యూటీ సీఎంది మరొక మాట. హైడ్రాపై మూసీపై తొలక మాట, ఇద్దరి మధ్య సమన్వయం కరువు అనేటువంటి వార్త ఒకటి మనం చూడొచ్చు. అయితే నిన్న బట్టి విక్రమార్క షో చేసినటువంటి కొన్ని మనం మ్యాప్స్ కూడా మనం చూడొచ్చు. సో ఎక్కడా కూడా రైట్. సో ఇది సంగారెడ్డి జిల్లా మల్లన్నకుంట ఉస్కే బావి అన్నమాట. 2014 మ్యాప్ ఇది, 2023 మ్యాప్ అది. సో మనం చూడొచ్చు ఎక్కడా కూడా ఈ చెరువు ఎక్కడ ఆక్రమణకు గురి కాలేదు. సో యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లా ఉందో మ్యాపు 2023లో కూడా అట్లాగే మ్యాప్ ఉంది. సో మనం చూడొచ్చు. సో ఇంకా మనం ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. 2014లో ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. అంటే 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చెరువులను నింపినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది హైదరాబాదు చెరువులు కావచ్చు, మరొకటి కావచ్చు, గ్రామాల చెరువులు కావచ్చు. అయితే 2014 తర్వాత ఇవన్నీ హైదరాబాద్లో ఏవైతే పలానా చోట ఆక్రమణ జరిగింది అని బట్టి విక్రమార్క చెప్తున్నారో అది కూడా పూర్తిగా పెద్ద చెరువులు కాదు, కేవలం కుంటలు, చిన్న చిన్న కుంటల్లాగా మాత్రమే ఉన్నాయి. అవి పట్టా భూములు ఉంటాయి. చాలా వరకు దాంట్లో పట్టాలు ఉంటాయి. కొన్నేమో టోటల్గా పట్టాలు కాకుండా ఉంటాయి, కొన్ని పట్టా భూములు ఉంటాయి. కాబట్టి పట్టా భూముల్లోనే అప్పుడు అధికారులు పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి సో అక్కడ జరిగినాయి. సో కానీ టోటల్గా అసలు ఆక్రమణ మొత్తం కాంగ్రెస్ హయాంలో ఏమీ జరగలేదు, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయనేటువంటిది నిన్న బట్టి విక్రమార్క చెప్పే ప్రయత్నం చేశారు అంటూ మనకు చూస్తున్నాం. సో ఇది రామచంద్రపురం విలేజ్, రామచంద్రపురం మ్యాప్ ఇది. సో 2014 అండ్ 2023. సో మనం రెండు మ్యాప్స్ కూడా చూడొచ్చు. సో ఎక్కడా కూడా ఈ చెరువు ఎక్కడ ఆక్రమణకు గురి కానటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. దాంతోపాటుగా దీంట్లో వాటర్ కూడా ఉన్నాయి. అంటే 2014 ముందు హైదరాబాద్లో ఉన్నటువంటి కుంటల్లో ఎక్కడ కూడా వాటర్ లేని పరిస్థితి. తర్వాత సో మిషన్ కాకతీయ తర్వాత సో హైదరాబాదు కుంటలు కూడా చాలా వరకు బాగు చేసినటువంటి పరిస్థితుల్లో చాలా వరకు చెరువులు, ఇక్కడ కుంటలు నీటితో నిండినటువంటి ఫోటో విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇట్లా అంటే హైదరాబాద్ను కాపాడాలి అనేది మంచి ఉద్దేశమే, కానీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి మొత్తం అనేది చెప్పే ప్రయత్నం అనేది ప్రభుత్వం చేస్తుంది అనేది ఒక మాటగా మనం చెప్పొచ్చు. రైట్, ఇక మిగిలిన వార్తలు మనం చూద్దాం. కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలేవి, కొత్త నోటిఫికేషన్ లేదు, ఉద్యోగం లేదు, అబద్ధాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్, ఢిల్లీకి మూటలు పంపడంపైనే సీఎం దృష్టి, సింగరేణి లాభాలు కాంగ్రెస్ నేతల జేబుల్లోకి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మండిపాటని మరొక వార్త మనం చూస్తున్నాం. జర్నలిస్టుల ఇళ్ల రద్దు నిర్ణయం దారుణం. పండగ వేళ కరీంనగర్ జర్నలిస్టుల ఆవేదన, రాజకీయ కక్షతోనే ప్రభుత్వ నిర్ణయం, ఎక్స్ వేదికగా హరీష్ రావు ధ్వజం. ఎగవేతలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, రుణమాఫీపై సీఎం రేవంత్ పచ్చాబద్దాలు, పంటకాలం దాటిన రైతు భరోసాయే లేదు అంటూ పల్ల రాజేశ్వరరెడ్డి ఫైర్ అయినటువంటి వార్త ఒకటి మనం చూడొచ్చు. దాంతోపాటు మరొక వార్త మనం చూద్దాం. రుణమాఫీ పూర్తయ్యాకే రైతు భరోసా ఇస్తాం, తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన. మరో 20 లక్షల మందికి మాఫీ చేయాలి, తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. సో రుణమాఫీ గురించి ఇంకా ప్రభుత్వం దోపూసులాట ఆడుతుంది. రైతు భరోసా ఇంకా రైతులకు చేరలేదు. ఆల్రెడీ ఒక సీజనే స్కిప్ అయిపోయింది. ఆ సీజన్కి పడాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం రైతులకు చేరలేదు. దానికి ఏం చెప్తున్నారు, రుణమాఫీ పూర్తయ్యాకే రైతు భరోసా. అసలు రుణమాఫీ అవుతుందా అవ్వదా? రుణమాఫీ పూర్తయితే ఎప్పుడు అవుతుంది? రుణమాఫీ పూర్తయిన తర్వాత లెక్కలు ఎప్పుడు తెలాలి? ఎప్పుడు రైతు భరోసా వేయాలి? సో ఇది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.